ఎస్సీ వర్గీకరణ చేయాలని దండేపల్లి మండలం నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి స్థానిక మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల వారీగా ఏబీసీ వర్గీకరణ చేసుకోవచ్చు చెప్పడం జరిగిందని దాన్ని కొందరు మాల నాయకులు తప్పుపడుతున్నారు అన్నారు. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో వర్గీకరణ ఉండాలన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగా పోరాడి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మరి ఇటు పోరాటాలు చేస్తూ అటు మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుప్రీంకోర్టులో దశల వారీగా ఇన్నేళ్ళు సుప్రీంకోర్టుతో ఆయన పోరాటం చేశాడు. మరి అన్యాయంగా వారికే న్యాయం కలగాలన్న కోణంలో సుప్రీంకోర్టు ఆలోచించి మరి బీసీలో కూడా ఏబీసీలో వర్గీకరణ ఉన్నది కదా, మరి ఎస్సీలో కూడా వర్గీకరణ చేయొచ్చు. నష్టపోయిన వాళ్ళు ఎప్పుడు నష్టపోతే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా లాభం జరగాలి. అట్టాడుకుని ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి. ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ఇది స్థాయి కూడా అందాలనే ఉద్దేశంతో మొన్న ఒక 2 నెలల క్రితం ఏబీసీల వర్గీకరణ చేయొచ్చు. మరి అన్ని రాష్ట్రాల వారీగా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది చేయాలని. అలాగే ఎస్టీలో కూడా చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు కూడా నష్టపోవద్దనే రకంగా వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు అదే రోజు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపే దీన్ని కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్ష్యం ప్రకటించడం జరిగింది. ఇంతవరకు దాని కార్యరూపాన్ని దాచలే. మరి మంద కృష్ణ గారు ఆయనకు ఒక తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కలవడం, ఆయన ఆఫీసులో ఉన్నారు. మరి మాల సోదరులు కొంచెం ఆలోచించాలి. మనకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లు అందరూ ఏబీసీలో వర్గీకరణ అయితే కింది స్థాయిలో మాకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి రైలీలు కానీ వాళ్ళకు కూడా ఫలాలు అందుతాయి. ఇది ఆలోచించి అందరూ సమానంగా ఉండాలి, సమానంగా ఫలాలు పొందాలని మాకు మాల సోదరులు కానీ నాలుగు సోదరులు కానీ మా పట్ల దయ చూపెట్టి మాకు కోఆపరేషన్ చేయాలని మనస్తూ ఈరోజు మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఏంటంటే మరి ప్రభుత్వమే అభిప్రాయ సేకరణ అనేది పెట్టడం జరిగింది. అన్ని మండలాల వారిగా జిల్లాల వారిగా అన్ని సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ మొదటి రీసెంట్ ఒక అందులో భాగంగా మరి ఈరోజు ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ రక్త బాంధవులు వాళ్ళందరికీ జై భీములు, జై జై భీములు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. స్థానిక దండేపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మండల కమిటీ కార్యాలయంలో స్థానిక ఎంఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమగా ఎస్సీ వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో పెట్టుకొని మరి మాదిగల యొక్క చిరకాల కోరిక 30 సంవత్సరాల పోరాటం, అదేవిధంగా ఎంతోమంది ప్రాణత్యాగ ద్వారా సాధించుకున్నటువంటి వర్గీకరణ, మరి 2004లో సాధించుకున్న వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం జరిగింది. అదే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మాదిగ జాతి 30 పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా మాల సోదరులు ఏదైతే ఉన్నారో మాదిగ ఇస్తున్నటువంటి మరి ఆ కుట్రలన్నిటిని వెంటనే ఆపాలి. ఎందుకంటే సాక్ష్యాలు గతంలో వర్గీకరణ జరిగితే మాదిగా ఉపకులాలకు న్యాయం
వర్గీకరణను తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా మేము అమలు పరుస్తానని చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎవరి జనాభా ఎంతో వారి జనాభా మరి వాటా అంతా అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ మాటను మరి మాల సోదరులకు గుర్తు చేస్తూ ఎవరైతే మాదిగా ఉపకులాల్లో మరి వారందరికీ ఉద్యోగపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని చెప్పి ఈ వర్గీకరణనే మరి ప్రతి ఒక్కరికి వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమంతా సోదరంతో మాదిగా ఉపకులాలకు మాలలకు నేతగాళ్లకు ప్రతి ఒక్కరికి వర్గీకరణ ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి మేము దాన్ని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిండ్రో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని పెరిగినటువంటి మాదిగల యొక్క జనాభా శాతాన్ని 12% పెరిగినటువంటి జనాభాను 12% రిజర్వేషన్లు